హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఈరోజు లూజ్ ప్రాన్స్ చేస్తున్నాను. ఈ ప్రాన్స్ని శుభ్రంగా బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక బేషన్లో వేసుకొని కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు, మైదా 1 స్పూన్, శనగపిండి 2 స్పూన్లు. ఇది కలుపుకోవాలి. మీకు క్రిస్పీనెస్ కావాలంటే మైదా కొంచెమే వేసుకొని కార్న్ ఫ్లోర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మైదా 1 స్పూన్ వేసుకుంటే కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు వేసుకుంటే క్రిస్పీనెస్ వస్తాయి. ఇప్పుడు మైదా ఎక్కువ వేసుకోకూడదు. పసుపు 1/2 స్పూన్, మిరియాల పొడి 1 స్పూన్. నా దగ్గర ఇది బ్లాక్ పెప్పరే ఉంది. మీ దగ్గర వైట్ పెప్పర్ ఉంటే అది వేసుకోండి. నేను బ్లాక్ పెప్పర్ వేస్తున్నాను. ఇంకా దీనిలో అల్లం చిన్నులపాయ పేస్ట్ ఏం వేయరు. ఇంకా ఈ మిరియాల ఘాటుతోనే సరిపోతుంది కారం. చాలా పోతే మిరియాల ఘాటు, ఇంక మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత ఒక ఎగ్గు గిల్ల కొట్టేసి సగమే వేసుకున్నాను. ఇది కోటింగ్ ఇంకొంచెం పడుతుంది. కోటింగ్ సరిపోని వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ సాల్ట్ సరిపడినంత వేసి కలుపుకోవాలి. ఇంకా దీనిలో కారం వేయకూడదు. మిరియాల పొడి ఒక్కటే, ఇంకా ఏం మసాలాలు కూడా ఏం వేసే పని లేదు. సాల్టును, పసుపు, మైదా, కార్న్ఫ్లోర్, శనగపిండి ఇంతే. కలుపుకున్న తర్వాత నూనె పెట్టి వేపుకోవాలి. ఇది పొయ్యి మీద బాండీ పెట్టుకుని నూనె పోసుకుని నూనె బాగా హీట్ అవ్వాలి. కాగిన తర్వాత ఈ ప్రాన్స్ ఒక్కోటి వేసేసుకోవాలి నూనె. ఇవి బాగా డీప్ ఫ్రై అవ్వాలి. బాగా వేపుకున్నాక తీయాలి. డీప్ ఫ్రై అయినా గోల్డ్ కలర్ వచ్చే వరకు. ఓకే అండి, ఇవి ఇలా బాగా డీప్ ఫ్రై అయిందాక ఇలా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి ఇలా సౌండ్ రావాలి, కరకరం అనేటట్టు ఇలా వేపుకోవాలి. క్రిస్పీగా వచ్చిందాక వేపుకోవాలి బాగా. తర్వాత బాండీ పెట్టుకుని 2 స్పూన్లు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత చిన్నులపాయ ముక్కలు, అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ ఒక చిన్నది తీసుకున్నాం. కొద్దిగా పసుపు, మిరియాల పొడి ఇందాక కలిపేటప్పుడు వేసాము. దీనిలో ఎందుకంటే కారం వేయం కాబట్టి ఘాటు కోసం మిరియాల పొడి వేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు మిరియాల పొడితోనే మంట ఘాటు రావాలి. సాల్ట్ కూడా ఇందాక వేసాము, చూసి కొంచెం లైట్గా వేసుకోండి. తర్వాత ఈ ప్రాన్స్ వేసేసి
కొంచెం వెనిగర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర వెనిగర్ లేకపోతే ఒక బద్ద నిమ్మరసం పిండుకోండి, హాఫ్ చెక్క. ఇదంతా పొయ్యి హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేపేసుకుని గబగబా తిప్పేసుకోవాలి. ఓకే అండి, ఇది రెడీ అయింది. లాస్ట్ కి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. ఓకే అండి, లూజ్ ప్రాన్స్ రెడీ అయిపోయినాయి. ఇవి బ్యాచిలర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటది ఈ రెసిపీ. దీనికి కావాల్సినవి శనగపిండి, మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం వేయకూడదు, మిరియాల పొడి, ఇవి వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నూనెలో వేసి వేపుకోవాలి. తర్వాత తాలింపులో నూనె కొంచెం వేసుకొని పచ్చిమిర్చి, చిన్నులపాయ ముక్కలు వేసేసి మళ్ళీ మిరియాల పొడి వేసుకొని తీసేసుకొని కొత్తిమీర చల్లుకోవటమే. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటలతో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.